ఎవరైతే ఎంబీఏ చేయాలని అనుకుంటున్నారో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో, సో ఎంబీఏ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఒక క్వశ్చన్ మార్క్ అనేది వేసుకున్నారా మీరు? ఓకే, జాబ్స్ అనేవి ఎంబీఏ హోల్డర్స్కి చాలా ఉన్నాయి, ఫినాన్షియల్లో ఉన్నాయి, సేల్స్లో ఉన్నాయి, ఇంకా చాలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ని బట్టి మీకు జాబ్స్ ఉంటాయి. కానీ ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనేది మీకు ఐడియా ఉన్నదా? సో వాళ్ళకి యాక్చువల్లీ ఏంటంటే H1B అనేది స్పాన్సర్షిప్ ఇచ్చే ఎంప్లాయర్ దొరుకుతాడా? సో ఇవన్నీ మీరు ఆలోచించారా ఎంబీఏ చదవడానికి వచ్చే ముందు? సో basically I'm an MBA holder. We can discuss what are other challenges you can see in expecting the H1B sponsorship from any kind of employers. So H1B sponsorship expect చేస్తున్నారు అంటే you have to see many challenges in the process. So చాలా అరుదు అనమాట. You are not gonna get even one employer for sponsoring you. It's true. That is a true fact. సో ఎందుకు అనేది మనం డిస్కస్ చేద్దాము. లైక్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఐ హ్యావ్ ఫేస్డ్, నా అటార్నీ నాకేం చెప్పాడు, లైక్ వై దే హ్యావ్ సెడ్ నో ఫర్ మీ టు గెట్ ఇన్ టు ద H1B స్పాన్సర్షిప్ అనేది మనం డిస్కస్ చేద్దాము. ఎంబీఏ హోల్డర్స్ కెన్ కమ్ ఆన్ L1B. L1B is completely a different story. లైక్ మీ కంపెనీ ఏదైతే ఆఫ్షోర్లో ఉందో ఆ ఆఫ్షోర్ కంపెనీ మీకు L1B ఇచ్చి మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తుంది అంటే దాట్స్ వెల్ అండ్ గుడ్, దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. బట్ H1B ఎక్స్పెక్ట్ చేసే ఎంబీఏ హోల్డర్స్ మాత్రం బీ కేర్ఫుల్. సో నేను ఎంబీఏ అనేది ఇండియాలో చేశాను కాబట్టి దాట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ అని అనుకుంటున్నారేమో. కాదు, మీరు ఎంబీఏ ఇక్కడ చేసినా కూడా ఇట్ విల్ బీ ఏ సేమ్ స్టోరీ. బట్ ఇక్కడ ఒక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఎంబీఏలో చాలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే చాలా ఉన్నాయి, లైక్ ఫినాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, డిజిటల్ మార్కెటింగ్, కన్సల్టింగ్, లీడర్షిప్, ఇన్నోవేటివ్ అండ్ ఎంటర్ప్రైజ్, గ్లోబల్ మేనేజ్మెంట్, చాలా డిఫరెంట్ ఉన్నాయి. గూగుల్ చేస్తే చాలా ఉన్నాయన్నమాట. సో ఇందులో ఒకటి నా కంటికి అట్రాక్టివ్గా అనిపించింది ఏంటి అంటే డేటా అనలిటిక్స్. సో ఎంబీఏలో మీరు డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్గా చూస్ చేస్తే దేర్ ఈజ్ ఏ 10% ఛాన్స్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ H1B స్పాన్సర్షిప్. అండ్ ఇంకోటి స్పెషలైజేషన్ కూడా ఉంది, హెల్త్ కేర్. సో మీరు కానీ ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ హెల్త్ కేర్ చూస్ చేసుకుంటే మాత్రం ఫర్ ష్యూర్ మీకు స్పాన్సర్షిప్ ఇచ్చే వాళ్ళు మాత్రం కంపల్సరీ దొరుకుతారు. నెక్స్ట్ పీస్, అసలు ఎంబీఏ హోల్డర్స్కి ఎంప్లాయర్స్ ఎందుకు స్పాన్సర్షిప్ ఇవ్వరు అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఎంబీఏ చదివిన వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎలాంటివి ఉంటాయి? మోస్ట్లీ ఇంటూ మేనేజ్మెంట్, రైట్? సో మేనేజ్మెంట్లో ఉన్న రోల్స్ మట్టుకే ఎంబీఏ హోల్డర్స్కి ఉంటాయి. సో దే ఆర్ నాట్ ఇంటూ ఐటీ. సో మరి ఎస్ఏపీ ఉంది కదా అక్క, లైక్ పీపుల్సాఫ్ట్ ఉంది కదా, వర్క్ డే ఉంది కదా అంటే, సో వీ యాక్ట్ యాజ్ అన్ ఎండ్ యూజర్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎండ్ యూజర్స్కి అంత ఐటీ టెక్నాలజీ తెలిసి ఉండవలసిన అవసరం లేదు. సో ఈ H1B ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఎవరైతే H1B క్యాండిడేట్స్కి స్పాన్సర్షిప్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ఎంప్లాయర్ అనే తను ప్రూవ్ చేసుకోవాలన్నమాట. హే, ఐఎమ్ ల్యాకింగ్ ఆఫ్ ఏ టాలెంట్ విచ్ ఐ రిక్వైర్డ్ విత్ ఎ నిచీ స్కిల్స్. ఎంప్లాయర్ అనేది ప్రూవ్ చేసుకోవాలన్నమాట. హే, నాకు లోకల్లో ఈ టాలెంట్ నాకు దొరకలేదు, నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది నా కంపెనీలో, ఆ కంపెనీకి ఇలాంటి నిచీ స్కిల్స్ కావాలి, ఈ నిచీ స్కిల్స్ ఉన్న వాళ్ళు నాకు లోకల్లో దొరకలేదు, అందుకే ఐఎమ్ హైరింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ విత్ H1B స్పాన్సర్షిప్. సో అది తను ఎంప్లాయర్ ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకుంటారు కూడా. లైక్ జీసీ ప్రాసెస్లో అన్ని LCA పోస్టింగ్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఎంప్లాయర్ ప్రూవ్ చేసుకుంటాడు, లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎ టాలెంట్ లోకల్లీ, ఐఎమ్ హైరింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ త్రూ H1B. అంటే ఇప్పుడు మనం వచ్చేసి ఎంబీఏ హోల్డర్స్, దోస్ ఆర్ లైక్ మేనేజ్మెంట్ రోల్స్. సో మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఇక్కడ దొరికిపోతారు. సో ఇక్కడ తెలిసిందే కదా, లోకల్ క్యాండిడేట్స్ లైక్ ఫారినర్స్ ఏంటంటే మేనేజ్మెంట్ చేసే దాంట్లో చాలా ఎక్సలెంట్ ఉంటారు. సో ఎంబీఏ రిక్వైర్మెంట్స్ అన్నీ మేనేజ్మెంట్ సైడ్ రిలేటెడ్వే ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మేనేజ్మెంట్ సైడ్ రిలేటెడ్ ఉంటాయో సో వీ యాక్ట్ యాజ్ ఎ ఎండ్ యూజర్స్ అనమాట. సో
ఎండ్ యూజర్స్ అంటే మనకి ఏదైనా రిక్వైర్మెంట్, ఏదైనా ట్యాబ్ లేకపోతే ఏదైనా ఫీచర్ ఆ పేజ్లో రావాలి, ఆ పేజ్లో డెవలప్ చేయాలి అంటే మనం రిక్వెస్ట్ రేస్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తామో డెవలప్మెంట్ టీము, ప్రోడక్ట్ ఓనరు వీళ్ళందరూ వస్తారనమాట. లైక్ ఫస్ట్ ఆబ్వియస్లీ ప్రోడక్ట్ ఓనర్ వస్తారు. ప్రోడక్ట్ ఓనర్ వెళ్ళిపోయి వాళ్ళ టీంకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళ టీంలో డెవలపర్స్, స్క్రమ్ మాస్టర్స్, టెస్టర్స్, డిజైనర్స్ వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరూ ఆ ఫీచర్ అనేది డెవలప్ చేసి వాళ్ళు మనకి ప్రజెంట్ చేస్తారు. సో వీ విల్ బి ద ఎండ్ యూజర్. సో అది యూస్ చేస్తాము, టెస్ట్ చేస్తాము, అన్నీ మనం చేస్తామన్నమాట. సో వీ డోంట్ యాక్ట్ యాజ్ ఎ డెవలపర్.